చాలాసార్లు మనకు అనిపిస్తది, ఇతరుల కంటే ఎక్కువ విశ్వాసం కలిగి నేను ఉంటే నాకేమన్నా ఉపయోగమా అండి, నేను ఎక్కువ ప్రార్థన చేస్తే నాకేమన్నా ప్రయోజనమా, ఎక్కువ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుంటే నాకేమన్నా ఉపయోగమా అంటే, నువ్వు విశ్వాసంలో ఇతరుల కంటే ఎక్కువగా ఉంటే ఆ విశ్వాస ఫలం ఎక్కువగానే నీ జీవితంలో చూస్తావు. ఇతరుల కన్నా ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఇతరుల కంటే ఎక్కువగా దేవుని కార్యాలు ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబంలో చూస్తావు. ఇతరుల కన్నా ఎక్కువగా ఒకవేళ దేవుని కొరకు కొన్ని విషయాలను త్యాగం చేసి త్యజించి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు కొరకు నిలబడితే దేవుడు తన కృపను బట్టి ఆయన ఒక అధికమైన కృపనే నీకు కనుపరిచి ఒక అధికమైన విధానంలోనే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నడిపిస్తాడు. కారణం ఏంటంటే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను ఎక్కువ దేవుని కొరకు బ్రతికితే ఎక్కువ ఫలం ఉంటదా? ఉంటది. నేను ఎక్కువగా దేవుని కొరకు పని చేస్తే ఎక్కువ ఆశీర్వాదం ఉంటదా? ఖచ్చితంగా ఉంటది.